ఎలక్షన్స్ జరిగాయి కదా, పాస్టర్ గారు మన చర్చి వాళ్ళు ఓట్లను వేయించడానికి ఎంత తీసుకున్నారా? నీకు తెలుసు కదా, మళ్ళీ నన్ను అడగడం దేనికి? ఎంత తీసుకున్నారో చెప్పరా? 10,000. ఇంకో పార్టీ నుండి? సౌండ్ సిస్టమ్. క్రైస్తవులు ఓటు అమ్ముకోవచ్చా? ఓటు అమ్ముకున్నాడు ఎవడన్నాడు రా? అందరి గురించి మనకెందుకురా, క్రైస్తవులు ఓటు అమ్ముకోవచ్చా? ఒరే, ఓటు అమ్ముకోవడం చట్టరీత్యా నేరం. ప్రభుత్వం విధించిన ప్రతి కట్టడికి లోబడమని బైబిల్ చెప్తుంది. కాబట్టి చట్టాన్ని ఉల్లంఘించిన దేవుడి ఆజ్ఞని అతిక్రమించడం అవుతుందిరా. ఎవరైనా విశ్వాసులు తమ ఓటును అమ్ముకుంటుంటే ఇది తప్పు, పాపం అని హెచ్చరించాల్సిన సంఘ కాపరే విశ్వాసులు ఓట్లు అమ్ముకోవడం సిగ్గుచేటు కాదా? పైగా వేరే పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకున్నారు. ఓటు అమ్ముకోవడం నేరం, ఇద్దరికి అమ్ముకోవడం మోసం. దేవుడు ఈ తప్పుని తీర్పులోకి తీసుకురాడంటావా? అయినా క్రైస్తవులకు రాజకీయ పార్టీలతో సంబంధం ఏంట్రా? రాజకీయం సామాజిక పరమైంది, క్రైస్తవ్యం ఆత్మ సంబంధం.